ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు నివసిస్తారు. ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో, భోగభాగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల యందు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. రాస్య అధిపతి చంద్రుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుడు ఈ సంవత్సరమంతయు అష్టమమందు సంచారం, గురువు దశమమందు, తదుపరి 2024 మే 1 నుంచి ఏకాదశమున సంవత్సరమంతయు సంచారం, రాహువు భాగ్యమందు, కేతువు తృతీయమందు సంవత్సరమంతయు సంచారం. ఈ గ్రహగతులను పరిశీలించగా కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం యోగవంతంగా ఉంటుంది. నూతన గృహము, వస్తు వాహనాలను మీరు ఏర్పరచుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి అదృష్టం చక్కగా కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలను చేస్తారు. నూతన కార్యక్రమాలను మొదలుపెట్టే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగుపడతాయి. తీసుకున్న అప్పులను తీర్చివేయగలుగుతారు. మీ పేరు మీద నడిచే సంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది. జీవితాన్ని ఒక పోటీగా తీసుకుంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ ఆలోచన విధానాన్ని ఎవ్వరికీ చెప్పరు. ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపవు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలను మీరు పూర్తి చేస్తారు. తనఖాలో ఉంచిన నగలను, డాక్యుమెంట్స్ను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలను ఇస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. వృత్తి వ్యాపార విషయ రహస్యాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో కొంత జాగ్రత్తగా ఉండగలరు. రుణాలు ఇవ్వడం, తీసుకోవడం తగ్గించగలరు. ఇలాంటి లావాదేవీలు మీకు అస్సలు కలిసి రావు. మీకు సంబంధం లేని విషయాలలో ఇతరులకు సహాయం చేయడం కోసం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇరుగు పొరుగు వారితో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చిన నూతన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అన్న సందేహంలో పడతారు. మీరు చేస్తున్న ఉద్యోగాన్నే బలపరుచుకోవడం మంచిదని, నూతన అవకాశాలు వద్దని తీర్మానించుకుంటారు. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు, విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను పక్కన పెట్టి విశేషంగా కృషి చేస్తారు. పరిస్థితుల ప్రభావం కూడా బాగుంటుంది. సంవత్సర ప్రథమార్థంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు మీకు సహాయం చేస్తారు. మీరు ఇంకొకరికి సహాయపడే విధంగా మీ స్థాయి పెరుగుతుంది. పొదుపు పైన దృష్టి సారించి
మంచి ఫలితాలను మీరు సాధిస్తారు. మీ సంతానం ఆరోగ్యం విషయమై కొంత ఆందోళన ఉంటుంది. 3 మాసాలు మినహా మిగిలిన కాలం అంతా సజావుగా సాగిపోతుంది. విద్యావంతులు, మేధావులు, అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు. వారి ద్వారా విజ్ఞాన సంబంధమైన విషయాలను మీరు తెలుసుకుంటారు. ఎక్కడ ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. మీ స్వంత వాళ్లను ఇతరులు అవమానిస్తే వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెబుతారు. పురుషుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. మంచి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. స్వగృహ యోగ్యత మీకు ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ కలిగి ఉంటారు. మేధస్సు, స్వీయ విద్య, సాంకేతిక పరిజ్ఞానం మీకు చక్కగా అక్కరకు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పట్టుని సాధిస్తారు. ఆర్థికంగా మీరు ఈ సంవత్సరం స్థిరాస్తులను సంపాదించుకుంటారు. ప్రజా సంబంధమైన విషయాలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. అలంకార ప్రియులు ఎక్కువ మంది. అభిరుచి ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో కొద్దిపాటి విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు కొంతకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం మీకుంటుంది. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా లాభిస్తాయి. విదేశాలలో చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీ బంధువర్గంలోని ఒకరితో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా సఫలీకృతమవుతాయి. అయితే ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు లభించదు. గతంలో విడిపోయిన 2 కుటుంబాలను మళ్ళీ కలుపుతారు. మీ బంధువులతో, దాయాదులతో నిత్యం వివాదాలు సంభవిస్తాయి. మీరు చెప్పిన వాస్తవాలను ఎవ్వరూ నమ్మరు. ఇతరులు మీపైన మోపిన ఆరోపణలు, నిందలను మాత్రం సులువుగా నమ్ముతారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తారు. వ్యాపార సంబంధమైన రుణాలు చేస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. అందుకు సంబంధించిన అంశాల పట్ల గోప్యంగా వ్యవహరిస్తారు. ఇందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. కనుక జాగ్రత్త వహించగలరు. విదేశాలలో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఒక పనికి మాలిన పని వల్ల మీరు ఒంటరయ్యే అవకాశం ఉన్నది. చాలా సందర్భాలలో అంతరంగికమైన భేదాభిప్రాయాలు వస్తాయి. కొన్ని ప్రయోజనాలను వదులుకొని మీ పెద్దరికం, మర్యాదను నిలుపుకుంటారు. మీకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగవు. చాలా విషయాలలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు నమ్మి విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రం మీ మాటను పెద్దగా వినరు. మీ పట్టుదల వల్ల అయిన వాళ్లతో బంధుత్వం ఏర్పడుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికం కావడం చికాకు తెప్పిస్తుంది. అష్టమ శని వలన ధనం అంతగా నిల్వ ఉండదు. అయితే బంధువులతో డాంబికంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మీ లోటుపాటులను, మీ అంతరంగిక విషయాలను బంధువులతో పంచుకోరు. మీ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని అభివృద్ధి చేస్తారు. విలువైన సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. ఎవరు ఎన్ని విషయాలు మీ చెవిలో చెప్పినా మీ విచక్షణ మేరకే నిర్ణయాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచన కొనసాగిస్తారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని సరిదిద్దుకుంటారు. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎంతమాత్రం సహించరు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదుర్కొంటారు. గతంలో వలె మెతక వైఖరి అవలంబించరు. మౌనంగా ఉండి మీరనుకున్న కార్యక్రమాలను అమలుపరుస్తారు. విభేదాలను మనసులో దాచుకొని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన సమయంలో గుణపాఠం నేర్పుతారు. చట్టబద్ధంగా అందరికంటే అధికంగా మీరు లబ్ధిని పొందుతారు. ఎలాంటి విచక్షణ లేకుండా అందరినీ కలుపుకొని ఐకమత్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో వ్యాపార, ధన సంబంధమైన విషయాలే కాకుండా రాజకీయ విజయాలు కూడా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం పోటీ పరీక్షలలో మంచి విజయము, మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక విద్యారంగంలో చక్కగా రాణిస్తారు.
క్రీడారంగంలోని వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది. సివిల్ సర్వీసులకు, గ్రూప్ 1 సర్వీసులకు కానీ, ఐఐటి వంటి వాటికి మీరు ఎంపికవుతారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా లభిస్తుంది. అన్నింటిలోనూ మంచి మెరిట్ మార్కులు సంపాదిస్తారు. ప్రతిష్టాత్మకమైన ఉద్యోగానికి మీరు ఎంపికవుతారు. కుటుంబానికి అండగా ఉండడానికి భగవంతుడు అవకాశం కల్పించాడని మీరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏదో ఒక ఉద్యోగం మీరు సంపాదించగలుగుతారు. ఉద్యోగం కోసం రాసే పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ప్రథమార్థంలో విదేశీయాన సంబంధమైన విషయాలు కూడా చక్కగా లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే సాఫ్ట్వేర్ రంగంలోని వారికి మధ్య మధ్యలో ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వైద్య, న్యాయవాద వృత్తులలోని వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన బిల్స్, జీతాలు, అరియర్స్ సమయానికి చేతికి అందుతాయి. మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఉన్నత అధికారుల అండదండలు లభిస్తాయి. కార్యాలయంలో అదనపు సౌకర్యాలను మీరు ఏర్పరచుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో కష్టపడి మీ జీవితాన్ని నిర్మించుకుంటారు. అధిక ధనాన్ని సంపాదిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అధికారం, పరపతి కలిగిన స్థానంలో ఉంటారు. అఖండమైన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీ మాటకు ఎదురులేని పరిస్థితి, మీ నిర్ణయానికి తిరుగులేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాల కన్నా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగులను క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో నడిపిస్తారు. అందరినీ మీ బిడ్డల్లాగా చూసుకుంటారు. అయితే తప్పు చేస్తే ఎవ్వరినీ క్షమించరు. చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళని, ప్రేమించే వాళ్ళని, సన్నిహితులను నిరాధారమైన కొన్ని మాటలు విని వాటి ఆధారంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని దూరం చేసుకోకండి. కొత్త కొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణమవుతుంది. మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు అధికమవుతారు. ప్రారంభంలోనే వాటిని తుడిచివేయండి. మీ భర్తతో విభేదాలు రావచ్చు. మీ సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా మనోబలం, ఆత్మవిశ్వాసంతో మీ పనులను సానుకూలం చేసుకుంటారు. మీ జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. వ్యతిరేకమైనటువంటి ఆలోచన ధోరణి, ఇతరులపై అనుమానం మానసిక సంఘర్షణలకు దారితీస్తాయి. చాలా విషయాలలో మీ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే. వాస్తవంలో మీకు జరిగే కీడేమీ ఉండదు. దైవ అనుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. ముఖ్యమైన ఘట్టంలో, కష్ట సమయంలో ఒక వ్యక్తి సహకారం మీకు లభిస్తుంది. ఆపద నుండి బయటపడతారు. ఆస్తి సంబంధమైన విషయాలపై మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మక ద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎంతో కొంత స్వంత లాభం లేకుండా మీరు ఏ విషయంలోనూ తలదూర్చరు. అనేక రకాల ఆలోచనలను, మీ అంతర్గత భావాలను, కోపాన్ని అదుపు చేసుకొని మనసులో ఒక విధంగా, పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. ఇది మీకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా వాళ్ళ అసూయకు కారణమేమిటో బోధపడదు. మీరు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తులతో మీ కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలగడం మీ మనోవేదనకు కారణమవుతుంది. వాస్తవాలు వాళ్లకు తెలియవు, చెప్పినా అర్థం కావు. ఆర్థికపరమైన ఒత్తిడుల నుండి బయటపడతారు. మీకు రావాల్సిన ధనం 100% మీ చేతికి అందుతుంది. అమ్మకాలు,
కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాన్ని మీరు చూసి నిర్ధారించుకోవడం మంచిది. రెండు వైపులా వాస్తవం విని అసలు నిజం తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు చేయవద్దు, లేకుంటే నష్టపోయే అవకాశం ఉన్నది. మీకు ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా మీరు వదిలించుకుందామనుకున్న వ్యక్తులను మీరు ఈ సంవత్సరం వదిలించుకోగలుగుతారు. ఈ రాశి మహిళా రాజకీయ నాయకులకు రాజకీయపరమైన మంచి అవకాశాల కోసం మీ వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా కొంత బలం పుంజుకుంటారు. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి. ఓర్పు సహనం లేని వ్యక్తుల వల్ల, దురుసుగా ప్రవర్తించే మీ అంతరంగిక వర్గం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. చాలా తక్కువ స్థాయిలో పంచాయతీలు చేసి విషయాలను సర్దుబాటు చేస్తారు. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. సమాజంలో మీ స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి అహోరాత్రులు విశేషంగా శ్రమిస్తారు. రాజకీయంగా అత్యున్నత పదవి మీకు లభిస్తుంది. చాలామంది అసూయపరులు మీరు అభివృద్ధి చెందకూడదని వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి మీ విషయంలో నిజమవుతుంది. ప్రేమ వివాహాలు కొంతమందిలో విఫలమవుతాయి. ప్రేమ వివాహం పట్ల ఊహించుకున్న ఆశల సౌదాలు కూలిపోతాయి. మీరు ఎవరినైతే మీ జీవితంలోకి ఆహ్వానించి జీవితాంతం కలిసి నడవాలనుకుంటారో, డబ్బు లేకపోయినా చదువు లేకపోయినా పర్వాలేదనుకుంటారో, అతడు పెద్ద మోసగాడై ఉంటాడు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని మోసాలు చేసే రకంగా తెలుసుకుంటారు. పూర్వజన్మ పుణ్యం వల్ల భగవంతుడు కరుణించి మీకు మేలే చేస్తాడు. మనసును దృఢపరుచుకుంటారు. ఈ విషయంలో మీరెంత తెలివి తక్కువ వాళ్ళు అనేది సాక్షిభూతంగా రుజువవుతుంది. అయితే ఈ విషయం కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది, అందరికీ కాదు. పెళ్లికి సంబంధించిన తల్లిదండ్రుల మాటలు వినాలని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యక్రమాలు ప్రారంభంలో విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయమవుతాయి. వివాహ సంబంధమైన విషయాలలో మొండి పట్టుదల కాకుండా కొన్ని విషయాలలోనైనా సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తారు. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలుగజేస్తుంది. వివాహం కాని వారికి సంవత్సరం వివాహ ప్రాప్తి కలదు. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుతుంది. కొంతమంది మీ మనస్సుకు నచ్చిన వివాహం చేసుకోగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎప్పటినుంచో సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలదు. పుత్ర సంతాన ప్రాప్తి కలదు. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ సంతాన పురోగతి బాగుంటుంది. వారు విద్యారంగంలో చక్కగా రాణిస్తారు. వాళ్లను చదివించడానికి అవసరమైన ధనం మీ వద్ద లేకపోవడం వల్ల ఇతరుల సహాయం మీద ఆధారపడటం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం సంభవిస్తుంది. పేదరికం వల్ల మనం చదువుకోలేని చదువులు కనీసం మన పిల్లలైనా చదువుకోవాలని ఆశిస్తారు. ఆ దిశగా ఎంతగానో కష్టపడతారు. భగవంతుడి మీద భారం వేస్తారు. పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, వారి స్నేహితులు మొదలైన విషయాలలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మీ ప్రత్యేక పర్యవేక్షణ వారి విషయంలో చాలా అవసరం అని గమనించగలరు. దొంగ స్వామీజీలను, దొంగ బాబాలను నమ్మి మోసపోయే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించగలరు. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టిని సారించి లాభాలు గడిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, వాహన సంబంధమైన వ్యాపారాలలో రాణిస్తారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. లోహ వస్త్ర వ్యాపారులకు, బంగారు రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం. మంచి లాభాలు వస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపారాలు, ఇంటీరియర్ డిజైనింగ్ వంటివి బాగుంటాయి. సౌకర్యవంతమైన ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి. సాహిత్య కళారంగాలలో, టీవీ సినీ రంగాలలో, విద్యారంగాలలో పేరు ప్రఖ్యాతులు సంభవిస్తాయి. బ్యూటీ పార్లర్లు, స్పాలు నడిపేవారికి మంచి లాభాలు గడిస్తారు. అయితే చీటీల వల్ల, ఫైనాన్స్ బిజినెస్ వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. షేర్ల వ్యాపారంలో మోసపోయే అవకాశం ఉన్నది కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యోగా, ధ్యానం వంటివి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
ఈ సంవత్సరం మీరు అష్టమ శని వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవుట ఎంతైనా అవసరం. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు నిషిద్ధం చేసిన చాలా మంచిది. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అనుకోని అవకాశాలు మీకు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహమున శుభకార్యక్రమాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఎంత చెప్పినా మార్పు రాని వ్యక్తులను మార్చడానికి ప్రయత్నించకండి. చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తి పనులు లాభిస్తాయి. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మీ స్థాయి పెరుగుతుంది. మీ సౌకర్యాలు మెరుగుపడతాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వర్గం అంటే మీ పార్ట్నర్షిప్, మిత్రవర్గం మీ అభిప్రాయాలతో అనేక రకాలుగా ఏకీభవిస్తారు. ఇందువల్ల మంచి ఫలితాలను మీరు సాధిస్తారు. ఈ సంవత్సరం ఆదాయం మీకు చాలా బాగున్నది. ధనాన్ని పొదుపు చేయుట మంచిది. అనవసర ఖర్చులను తగ్గించుట ఎంతైనా అవసరం. నిదానమే ప్రధానం అన్న సూక్తిని పాటించిన ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్వల్పమైన ఇబ్బందులు సూచిస్తున్నాయి. వెన్నునొప్పి, మెడనొప్పి సంబంధమైన ఇబ్బందులు బాధించే అవకాశం ఉన్నది. మోకాళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పడతాయి. థైరాయిడ్, అజీర్తి, ఉదర సంబంధ సమస్యలు వేధిస్తాయి. కనుక ఆరోగ్యంపై జాగ్రత్త వహించి తగిన శ్రద్ధ ఉంచి యోగా, ధ్యానం, వాకింగ్, ప్రాణాయామం వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని అనుదినం సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు మీరు సోమవార నియమాలు పాటిస్తూ మహాశివుడి ఆరాధన, స్వామి దర్శనం, స్వామివారికి బెల్వపత్రాలను సమర్పించి అర్చన, అభిషేకం చేపించిన మీకు మేలు ఫలితములు సిద్ధించును. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైరవాష్టకం పఠించండి. అష్టమ శని దోషం ఉన్నందువల్ల శనివారం నాడు లేక శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేపించండి. ఇందువల్ల శని ప్రతికూల ప్రభావం తగ్గుముఖం పట్టి అనుకూల ఫలితాలు సిద్ధించును. మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగములు మీకు సిద్ధించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం, వస్త్రదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.